కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీనే కీలక పాత్ర పోషించిందని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ పోరాటం చేసిందని తెలిపారు. కేసీఆర్ దీక్షలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలనలో అవినీతి, కమిషన్లు పెరిగాయని ఆరోపించారు. పాలన చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక రేవంత్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. ఇవాళ సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్ కు RRR భావిస్తున్న ఈ జనరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ CCC బాధపడుతుంది. కరప్షన్, కలెక్షన్, కమిషన్ ఇవాళ ఏ విధంగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటుందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇవాళ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ కొత్త పథకాల పేరు చెప్పి ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో కానీ 420 హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కొనుగోళ్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ దృష్టి మళ్లించడానికి ఇవాళ పక్క రాష్ట్రంతో యుద్ధం చేస్తామని చెప్పి ఇలా ప్రకటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి ఇలా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణహిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట. కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్ చేతనైతలని చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తీసుకుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి. 1400 బలి తీసుకున్న సందర్భంలో సుష్మా స్వరాజ్ గారి పార్లమెంట్ సాక్షిగా మీరు తెలంగాణ ఇస్తారా, లేకుంటే మేమే ప్రైవేట్ బిల్ పెడతాం, లేకుంటే మేమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి సుష్మా స్వరాజ్ గారు హెచ్చరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం సందర్భం కాదన్న విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక ఉద్యమాలు చేసిన విషయాన్ని తెలంగాణ సమాజం మర్చిపోద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఢిల్లీ వీధుల్లో లాఠీ దెబ్బలు తిని అనేక మంది కార్యకర్తలు గల ఉద్యమం చేసిన విషయాన్ని వాళ్ళ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ యొక్క డ్రామాల వల్ల, కేసీఆర్ ఆడిన నాటకాల వల్ల వాళ్ళ భారతీయ జనతా పార్టీ చేసిన ఉద్యమం ఇలా ప్రజల ముందుకు రాలేకపోయింది. కానీ నిజంగా ఉద్యమం చేసింది భారతీయ జనతా పార్టీ. నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించింది
ఇలా భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎలాంటి ప్రభావం లేని విషయాన్ని గుర్తుంచుకోవాలి.